అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మంచిర్యాలలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మహాయాగం జరగనున్నట్లు సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. ఎమ్మెల్యే నివాస గృహంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. 20వ తేదీన శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. పురవీధుల గుండా సాగిన శోభాయాత్ర యాగస్థలమైన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వరకు చేరుకుంటుందని తెలిపారు. యాగంతో పాటు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. 20, 21, 22 తేదీ వరకు యాగ క్రతువు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల కృపకు పాత్రులు కావాలని కోరారు. రామాయణ మహాయాగంతో పాటు సీతారాముల వారి కళ్యాణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయటకు మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అందరూ ఆహ్వానితులే, చిన్నలు పెద్దలు, పురుషులు స్త్రీలు అనకుండా, వృద్ధులు అనకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముల వారి ఏదైతే ఆశీస్సులు ఉంటాయో వాటిని పొందాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజులు మన మంచిర్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా రామరాజ్య స్థాపన ప్రేమసాగర్ రావు గారు చేయబోతున్న శుభ సందర్భంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మనందరికీ ఎంతో శ్రేయదాయకము, మనకు మంచి ఫలితాలను ఇస్తుందని, ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ అభివందనములు. మంచిర్యాల పట్టణ ప్రాంత మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఏదైతే 22వ తారీఖు నాడు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉందో అక్కడ గొప్పగా జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మన మంచిర్యాల ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు, శ్రీమతి సురేఖమ్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా శ్రీరాముల వారి కళ్యాణం చేద్దామని నిర్ణయించుకొని శ్రీ సుదర్శన నరసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగంను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 3 రోజులు చాలా గొప్పగా నిర్వహించాలని వాళ్ళు తలపెట్టుకోవడం జరిగింది. ఏదైతే రేపు 20వ తారీఖు నాడు శోభాయాత్ర విశ్వనాథ ఆలయం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు 9 గంటలకు 20వ తారీఖు నాడు ప్రారంభమైన యాత్ర